హలో అండి, నేనైతే ఇవాళ అట్టి చేపల కూర చేస్తాను. కొన్ని అట్టి చేపలు తీసుకొని మంచిగా నానబెట్టి 10 నిమిషాలు చెప్పి నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఒక 3 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కోసుకున్నా. నూనె పొయ్యి మీద పెట్టుకున్నా. కొంచెం అల్లం తాలింపుకు, అల్లం అడుగంటుకోకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ తగ్గినాక అది చేపలు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సేపు నూనెలో మగ్గాలి. నూనెలో మగ్గేదాకా మూత వేసి ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె లేగినాయి, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసిన, చింతపండు వేసిన, ఉల్లిగడ్డలు వేసిన, మంచిగా కలిపి కొంచెం సేపు మూత వేసుకుంటే కొంచెం వాటర్ వేస్తాను. టమాటా ఉల్లిగడ్డ మొత్తం అయితే మంచిగా టమాటా మొత్తం గుజు ఉడికింది. ఇప్పుడు పులుసు కోసం వాటర్ ఇంకెక్కువ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు వేద్దాం. సరిపడా ఉప్పు, కొంచెం పచ్చల్లం, ఒక సగం చెంచా మందం, ఒక చెంచాడంతా ధనియాల పౌడరు, కొంచెం ఒక సగం స్పూను గరం మసాలా, ఇప్పుడు కొంచెం సేపు మసాలానిద్దాం. ఇప్పుడు కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు సూపు మసాలాగా ఎత్తాను. అట్టి చేపల పులుసు రెడీ. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా వండుకుంటే పల్చగా అన్నం అయితే కడుపు నిండా తింటాం. బాయ్ అండి. మీకు నచ్చితే ఎప్పుడన్నా ట్రై చేయండి.